లోకమంతా పాపముతో నిండిపోయింది. ఎందుకు ఎక్కువ సార్లు దేవుని వద్దకు రమ్మంటామో తెలుసా? దేవుని సన్నిధికి వస్తే మీరు పరిశుద్ధతలో ఎదుగుతారు. దేవుని సన్నిధికి వస్తే మీరు ఆత్మీయంగా జీవిస్తారు. మీరు దేవుని సన్నిధికి వస్తే ప్రార్థన పరులై జీవిస్తారు. ఏమండి? కాబట్టి దయచేసి బాగా గమనించండి. మాకు చాలా బిజీ అండి, మాకు క్షణం కూడా తీరిక లేదండి అనుకుంటాం. ఏం పని ఉందండి మనకు? మహా అయితే ఉద్యోగం చేస్తే 8 గంటలు నువ్వు ఉద్యోగం చేస్తావు. ఏమండి? మిగతా టైం అంతా, మిగతా సమయం అంతా వృధాగా గడిపేస్తున్నాం మనం. ఏమంటే ఖాళీగా గడిపేస్తున్నాం. సెల్ ఫోన్ దగ్గర గడిపేస్తున్నాం, టీవీల దగ్గర గడుపుతున్నాం, మనుషుల దగ్గర గడుపుతున్నాం. కాబట్టి ఇచ్చిన సమయాన్ని మనం వ్యర్థంగా గడపకూడదు. దేవుడు ఒక రోజున నీకు ఇచ్చిన సమయాన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఒక్క దినానికి 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కసారి నువ్వు ఆలోచన